ఒకరోజు హస్తినాపుర రాజు శంతనుడు తన గజవాహనంపై వేట కోసం గంగానది ఒడ్డునకు వెళ్ళాడు. ఆ నది మధురమైన గాలులతో మౌనంగా ప్రవహిస్తోంది. కానీ అలా సంతోషంగా ప్రవహిస్తున్న గంగ అకస్మాత్తుగా ఆగిపోయినట్లు కనిపించింది. శంతనుడు ఆశ్చర్యంతో ఎదుట చూస్తుంటే అక్కడ ఒక యువ వీరుడు నిలబడి ఉన్నాడు. అతను గంగానది ప్రవాహాన్ని తన బాణాలతో అడ్డుకున్నాడు. అద్భుతమైన కాంతితో, మెరిసే ముఖంతో, అలౌకిక తేజస్సుతో నిండిన దేహం, ఆ యువకుని దివ్యమైన రూపాన్ని, ధీరత్వాన్ని చూసి శంతనుడు ఉలిక్కిపడ్డాడు. ఇంతలో గంగాదేవి ప్రత్యక్షమైంది. మృదువైన స్వరంతో చెప్పింది, మహారాజా, ఇతడే నీ కుమారుడు దేవవ్రతుడు. నేను ఇతడికి స్వర్గలోకంలో గొప్ప గురువుల వద్ద విద్యాభ్యాసం చేయించాను. ఇతడు బ్రహ్మర్షి వశిష్ఠుని వద్ద శాస్త్రజ్ఞానం నేర్చుకున్నాడు. సాక్షాత్తు ఆ మహావిష్ణువు అవతారమైన పరశురాముని వద్ద ఆయుధ విద్యలు నేర్చుకున్నాడు. ఇతడు మామూలు మనిషి కాదు. భవిష్యత్తులో మహాభారత గాథలో చిరస్థాయిగా నిలిచిపోయే మహానుభావుడు.